ద్వారా మొత్తం ఎంక్వైరీ చేయించండి. ఇప్పటిదాకా పట్టించుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా వాళ్ళు కంప్లీట్ గా బయట పెట్టలేక దాంట్లో ఉన్నటువంటి అనేక వాటి తారుమారు చేసేటటువంటి ప్రయత్నంలో భాగమేదిగా మేము భావిస్తాము. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం అనేది దీన్ని చాలా స్పష్టంగా వినపడతా ఉంది. వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినాయో మన ముఖ్యమంత్రికి వచ్చినాయా, పార్టీకి వచ్చినాయా, ఇంకా ప్రభుత్వానికి వచ్చినాయా, మరి ఎందుకు వీళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనేది ప్రజలందరూ కూడా మెచ్చుకున్నటువంటి ప్రశ్న. కవితమ్మ కేసీఆర్ గారి కుమార్తెను అందరూ తెలుసు. ఆమె ఏమి రాజకీయం కోసం ఆ డైలాగులు చెప్పిందో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కళ కుటుంబానికి అందరికీ దీంట్లో పాత్ర ఉందని మనం భావించాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళే అధికారాన్ని చెలాయించారు. ఓ కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగింది. ఆ కుటుంబానికి యజమాని కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు ఆయన. మరి కవితమ్మ గారు అంటే మాట్లాడితే అందరూ ముసుగులో వేసుకుంటారు తప్ప ఆమె మాట్లాడే మంటలు ఎవరు మంచి వాళ్ళకి సిద్ధంగా లేదు.